టాక్సీ యాప్లు వచ్చిన తర్వాత సామాన్యులకు ప్రయాణాన్ని సులభతరం చేసిన భద్రత విషయంలో మాత్రం తరచూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా గజియాబాద్ కు చెందిన అనుష్క అనే యువతికి ర్యాపిడో డ్రైవర్ నుంచి ఎదురైన చేదు అనుభవం సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. గమ్యస్థానంలో దించిన కాసేపటికే సదరు డ్రైవర్ వ్యక్తిగత నెంబర్ కు మెసేజ్లు చేస్తూ వేధించడంతో బాధితురాలు ఆ వివరాలను నెట్టింట పంచుకుంది. ఈ ఘటనపై ర్యాపిడో సంస్థ ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. బాధితురాలు అనుష్క ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం రైడ్ ముగిసిన తర్వాత డ్రైవర్ ఆమె వాట్సాప్ కు వరుసగా సందేశాలు పంపాడు. నేనెవరో గుర్తుపట్టలేదా, ఇందాకే కదా మిమ్మల్ని డ్రాప్ చేశాను అంటూ మొదలుపెట్టి, మీరు చాలా అందంగా ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారా, రేపు సాయంత్రం బయటకు వెళ్దామా అంటూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి ఆమె నీ పని నువ్వు చూసుకోబయ్యా అని హితవు పలికి వెంటనే ఆ నంబర్ను బ్లాక్ చేసింది. ఈ మొత్తం ఘటన తాలూకా స్క్రీన్ షాట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ కావడంతో ర్యాపిడో కంపెనీ వెంటనే స్పందించింది. డ్రైవర్ ప్రవర్తనను అంగీకరించలేని చర్యగా పేర్కొన్న సంస్థ వినియోగదారుల గోప్యతను ఉల్లంఘించడం తమ సేవా ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. బాధితురాలికి క్షమాపణలు చెబుతూ రైడ్ ఐడి, మొబైల్ నంబర్ వివరాలు పంపాలని కోరింది. నిందితుడైన డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ఫీచర్లను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రైడ్ హైలింగ్ యాప్స్ వాడుతున్న మహిళల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణికుల ఫోన్ నెంబర్లు డ్రైవర్లకు నేరుగా తెలియకుండా నెంబర్ మాస్కింగ్ వంటి సాంకేతికత అందుబాటులో ఉన్న ఇలాంటి ఉదంతాలు ఎలా జరుగుతున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం డ్రైవర్ ను తొలగించడం మాత్రమే కాకుండా మహిళల భద్రత కోసం ఎమర్జెన్సీ బటన్లు, లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను మరింత పటిష్టం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా ఒంటరిగా ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండటం అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలకు స్పందించకుండా వెంటనే సంబంధిత సంస్థలకు, పోలీసులకు ఫిర్యాదు చేయడం ఉత్తమం. మరి ఇలాంటి వేధింపులకు చెక్ పెట్టాలంటే కంపెనీలు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి.